నీతి మాలిన నితీష్ కుమార్ మరొకసారి యూటర్న్ తీసుకున్నారు. అందరు దేశం అంతాకి తెలుసు, ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఆయన గవర్నర్కు రాజీనామా సమర్పించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడడం మటుకు గంభీరంగానే మాట్లాడతాడు కదా. ఆయన చాలా తెలివైన వాడు కదా. ఎటు తిరిగితే ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయనకు అంతకంటే వేరే ఏం లేదు. వీలైతే ప్రధానమంత్రి. బహుశా ఇండియాలో ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఉంటే ఆయన కొనసాగి ఉండేవాళ్ళేమో కూటమిలో, తెలీదు. కానీ అంత సమయం కూడా తీసుకునేట్టు లేడు ఆయన. 2014లో నరేంద్ర మోదీ వచ్చినప్పుడు కూడా అభ్యర్థిగా ఆయన ఇదే విడిపోయాడు. అప్పుడు కూడా ప్రధాని తాను ఉండాలని ఆయన ఉద్దేశం, ఆశ. ఎలా జరుగుతుంది? బీహార్ ముఖ్యమంత్రిగా ఉండడానికే కనీసమైన రాజకీయ నీతిని పాటించిన వ్యక్తి దేశ ప్రధాని కాగలనని అనుకోవటం, కావాలని ఆశపడటం నిజంగా అర్థరహితం. ఇన్నిసార్లు 2020లో బీజేపీతో కలిసి ప్రభుత్వంలోకి వచ్చి 2022లో దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ ఆర్జేడీతో కలిసి మళ్ళీ ఇంత లోపలే మళ్ళీ అక్కడికి పరుగులు పెడుతున్నా, పంచన చేస్తున్నా ఈ అనైతికతను బహుశా భారతదేశంలో ఇది పరాకాష్ఠ. అలాగే 2015-20 మధ్యలో కూడా ఆర్జేడీతో కలిసి మొదలుపెట్టి మధ్యలో మళ్ళీ బీజేపీ దగ్గరికి చేరి మళ్ళీ చివరిలో విరమించుకోవడం. ఇదంతా కూడా చాలా అసలు ముఖ్యమంత్రి పదవి కోసం ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్ళారు, సేవలు చేసిన వాళ్ళు చేశారు. కర్పూరీ ఠాగూర్కు భారతరత్న ప్రకటించారు మోదీ, బీసీ రాజకీయమో ఏదో ఒకటి. సరిగ్గా అలాంటి సమయంలో అదే బీహార్కు ఈ నీతిమాలిన నితీష్ కుమార్ మరొకసారి 9వ అంట ముఖ్యమంత్రి కావడం కోసం వాడు వేస్తున్న పిల్లి మొగ్గలు, ఈ అసహ్యకరమైన ఫిరాయింపు రాజకీయాలు నిజంగా జుగుప్స కలిగిస్తాయి. రాజకీయాల్లో అనేక కోణాలు, అవకాశవాదాలు ఉంటాయి, కానీ నితీష్ కుమార్ అంత నీతి మాలిన వ్యవహారం మటుకు ఎవరికి ఉండదు. ఎవరెవరైతే యూటర్న్లు అటు ఇటు ఎటైనా మారవచ్చు, బతకడం, మనుగడ, సర్వైవల్ ముఖ్యం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది గుణపాఠం. నితీష్ కుమార్ను రేపు ముఖ్యమంత్రిగా కంటే కూడా పిల్లి మొగ్గలేసి పల్టీలు కొట్టి అటు పడితే అటు మారిన ఊసర వెళ్ళి బాబులాగా, బాబాయిలాగా, ముత్తాతలాగా మాత్రమే దేశం పరిగణిస్తుంది. కానీ ఎలాంటి గౌరవం కూడా ఉండే అవకాశం లేదు. పైగా దీనికి ఒక సోషలిస్ట్ బ్యాక్గ్రౌండ్, ఈయనకు జయప్రకాష్ ఉద్యమం నుంచి వచ్చానని. ఈరోజు ఆయన ఏం చెప్తారు అంటే ఈ మిశ్రమ ప్రభుత్వం కోయిలేషన్ నడవలేని పరిస్థితి వచ్చింది, ఇలా నడవడం మంచిది కాదు. నడవలేనంటే ఏమంటారు ఇప్పుడు వెంటనే? లాలూ యాదవ్ వాళ్ళ ఒత్తిడి ఎక్కువైపోయింది, నాకు స్వతంత్రం లేదని. లేకపోతే రాజీనామా చేయి, మళ్ళీ బీజేపీతో ఎందుకు కలుస్తావు? మేము వ్యతిరేకించిన వాళ్ళతో, విడిపోయిన వాళ్ళతో. వెంటనే బీజేపీ వాళ్ళు కూడా వెంటనే చాలా ఉత్సాహంగా మోదీ ఆయనకు ఫోన్ చేశారంట, భలే రాజీనామా చేశారు అని చెప్పి. మోదీ రాజీనామా అంటే మోదీకి సంతోషం కలిగించడానికే చేశారు, లేకపోతే లోపల ఏమేమి ఒత్తిళ్లకు గురయ్యారో బీజేపీ వైపు నుంచి మనకు తెలియదు. కానీ ఇంకొకటి, బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసుకున్న ఇండియా పని చేయట్లేదంట, తను ప్రయత్నిస్తే లేదంట. అంటే అది పని చేయకపోతే మీరు వెళ్ళి కలుస్తారా? మీరు వ్యతిరేకిస్తామని కదా వచ్చారు. కనీసమైన తర్కానికి కానీ, ప్రజాస్వామ్య విలువలకు కానీ, వ్యక్తిగతమైనటువంటి గౌరవం అనేటువంటిది కూడా లేనటువంటి ఘోరమైన పరిస్థితి. ఇంకెలాగూ బీజేపీతో కలుస్తారు, వాడు కూడా రెడీగానే ఉంటారు. నువ్వు మన నుంచి పోయిన వాడు ఎలా వచ్చావని వాళ్ళు ఏమో అడగరు, ఒప్పుకుంటే చాలు. అప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు, ఎందుకంటే 78 వాళ్లకు 45 ఈయనకున్నాయి. లాలూ యాదవ్ ఒప్పుకున్నాడు తెలివిగా. ఇప్పుడు బీజేపీ ఒప్పుకుంటుందా లేదా? ఒప్పుకుంటుంది. ఒప్పుకుంటేనే నితీష్ కుమార్ రాజీనామా చేస్తాడు, అప్పుడు తనే ఉంటాడు. లాలూ ఉంటే ఇద్దరు ఈక్వల్. కాబట్టి బీజేపీ లాజిక్ వాళ్ళకు ఉంది, నితీష్ లాజిక్ ఉంది. కానీ ఈ లాజిక్ డెమోక్రటిక్గా మటుకు లేదు.